అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా. పిల్లలకి ఏదైనా హెల్దీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? 5 నిమిషాల మనకి రెడీ అయిపోయే బీట్రూట్ రైస్ని అయితే తయారు చేసుకుందామండి. చాలా హెల్దీ కూడా అండి పిల్లలకి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకుందామండి చిట్టపటలాడాక. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మినపప్పుని వేసుకొని దోరగా వేయించుకున్నాము. దానిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా దానిని కూడా మంచిగా వేయించుకుందాము. ఒక 2 ఎండుమిర్చిలను కూడా వేసుకుందామండి తుంచేసి. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుందాము. అలాగే 1 కప్పు వరకు బీట్రూట్ తురుముని వేసుకుందామండి. మీరు కావాలంటే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కానీ ఇలా తురిమి వేసామనుకోండి రైస్లో పూర్తిగా కలిసిపోతుంది. అసలు తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా. అందుకే నేను ఇలా తురిమి వేసాను. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామండి, పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకుందాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ పిల్లలకి మనము లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే తినొచ్చు. 5 నిమిషాల్లో మనకి హెల్దీ రైస్ అయితే తయారైపోతుందన్నమాట. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి. ఆల్రెడీ ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదండి, తెల్లన్నము, దాన్ని వేసేసుకుందాము. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడంతా వేసుకున్నానండి. మీరు క్వాంటిటీని చూసి వేసుకోండి. ఇప్పుడు ఆ బీట్రూట్ ఇంకా మసాలాలన్నీ వేసాం కదండి, అది పూర్తిగా రైస్కి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా కలిపేసుకుందామండి. ఇక్కడ మనం ఏమి మసాలాలు యాడ్ చేయలేదండి, గరం మసాలా, ధనియాల పొడి అలాంటివి. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇక్కడ పైనుంచి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కలర్ఫుల్గా అండ్ హెల్తీగా చాలా ఈజీగా అయిపోయే బీట్రూట్ రైస్ అయితే ఒక 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇంకా టిఫిన్ బాక్స్లో పెట్టించారనుకోండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా